హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం ఈరోజు మన నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మన క్లాసులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. అదేవిధంగా సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని 3rd క్లాస్ నుంచి 9th 10th వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కాన్సెప్ట్ని మొత్తం కూడా మన వీడియోలలో అందించడం జరిగింది. దాని తర్వాత పుస్తకాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలు ఏవైతున్నాయో దాదాపు ప్రతి టైప్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి గత టెట్ ఎగ్జామ్లలో 2016 మరియు 2017 ఈ సంవత్సరాల్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లలో నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమేమి వచ్చినాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. -4/9, -5/12, -7/18, -2/3లలో అతి చిన్న అకర్ణీయ సంఖ్య ఏది? మనకేమన్నాడు? -4/9, -5/12, -7/18 మరియు -2/3. వీటిలో అతి చిన్నది ఏదన్నాడు? కాకపోతే ఇక్కడ అన్నీ కూడా రుణ సంఖ్యలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్నీ కూడా రుణ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఉన్నటువంటి ఈ హారాలు ఏవైతే ఉన్నాయో ఈ హారాలన్నింటినీ కూడా ఫస్ట్ సమానం చేయాలి. అంటే వీటిని సజాతి భిన్నాలు లెక్క మార్చుకోవాలి. సజాతి భిన్నాలు అంటే ఏమి? ఏ భిన్నాలకైతే హారాలన్నీ సమానంగా ఉంటాయో ఆ భిన్నాలన్నీ సజాతి భిన్నాలు అవుతాయి. సజాతి భిన్నాలు అయినప్పుడు అంటే హారాలన్నీ సమానంగా వచ్చినప్పుడు ప్రతి భిన్నానికి హారం అనేది సమానంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒకవేళ ధన సంఖ్యలు అయితే పైన ఏ సంఖ్య అయితే ఎక్కువ ఉంటుందో, సపోజ్ 3/4 ఉంది, 4/4 ఉంది, 5/4 ఉంది, 6/4 ఉంది, లేదు ఇంకెక్కువ తీసుకుందాం 9 ఉంది అనుకుందాం. అన్నిటికీ 9 ఉంటే ఇట్లా ఉన్నప్పుడు ఇవన్నీ ధన సంఖ్యలు అయితే ఈ హారాలన్నింటినీ మనం సమానం చేస్తే సజాతి భిన్న లెక్క రాస్తే పైన లవాలలో ఏది పెద్దగా ఉందో అదే మనకు పెద్ద సంఖ్య. ఇప్పుడు 6/9 అనేది మనకు పెద్ద సంఖ్య అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది మైనస్లలో కాబట్టి సింపుల్ అండి. మనం ఫస్ట్ ఇట్లా మార్చుకున్న తర్వాత ఇవి రుణ సంఖ్యలు కాబట్టి దీనికి ఆపోజిట్గా ఆలోచిద్దాం. దీంట్లో పెద్ద ఏది ఉంటే అది పెద్దదన్నం లవంలో, ఇప్పుడు చిన్నది ఏది ఉంటే అది పెద్దదన్నం. మనకు అడిగింది చిన్నది కాబట్టి పెద్ద ఏది వస్తుందో దాన్ని చిన్న సంఖ్య అనుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఇవన్నిటిని సజాతి భిన్నాలుగా మార్చాలంటే ఈ కింద ఉన్నటువంటి హారాల యొక్క మనకి ఎల్సిఎం కావాలి, కసాగు కావాలి. కసాగు తీస్తే ఆలోచించండి. 3 ఎక్కంలోనే 12 వస్తుంది, 3 ఎక్కంలో 9 వస్తుంది కాబట్టి 3తో చేయాల్సింది మర్చిపోదాం. మరి 9 ఎక్కంలో 18 వస్తుంది కాబట్టి 9తో కూడా మర్చిపోదాం. 12, 18 ఈ 2 ఎక్కాలల్లో వచ్చేది 12 2 24, 18 ఎక్కంలో రాదు. 12 3 36, 18 ఎక్కంలో వస్తుంది. కాబట్టి 36 అనేది మనకేమవుతుంది? వీటి యొక్క కసాగు. ఈ 36 తోటి ఈ సంఖ్యల్ని మనం రాసుకోవాలి. ఫస్ట్ సంఖ్యను చూస్తే 36ని 9తోని భాగిస్తే, ఎందుకు 9 తీసేసి 36 రాసుకుంటున్నాం కదా, అంటే 4 రెట్లు పెంచినాం. కింద 4 రెట్లు పెరిగిందంటే పైన కూడా 4 రెట్లు పెరగాలి. ఎందుకు? 36/9 4. అంటే దీన్ని పైన 4 తోటి కింద 4తోని గుణించినాం అంటే ఇప్పుడు 9 4 కింద 36 అయింది. పైన కూడా గుణిస్తున్నాం. ఒక సంఖ్యని లవహారాలని ఒకే సంఖ్యతోని గుణిస్తున్నాం, భాగిస్తున్నాం. అంటే దీన్ని గుణిస్తున్నాం, దాన్ని గుణిస్తున్నాం. రెండింటిని సమాన సంఖ్యలతో గుణించినప్పుడు ఆ విలువ మారదు. ఇది మనకు తెలిసింది. అంటే ఈ 4/9ని పైన కింద 4తోని గుణిస్తే దాని విలువ మారదు. ఎందుకు? 4/4 అంటే మళ్ళీ ఒకటే వస్తుంది కాబట్టి మారతలేదు. అప్పుడు ఇది ఏమవుతుంది? పైన -16. ఇది ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ ఇది 36ని 12తోని భాగిస్తే 3 5 15, -15/36. అదే మూడో సంఖ్యను తీసుకుంటే 18 2 36 కదా, 2 7 14 అంటే -14/36. ఇప్పుడు దీన్ని చూస్తే 3 ఎక్కంతో చూస్తే 3 12 12 2 24, -24/36. ఇప్పుడు ఒకవేళ ఇవన్నిటికీ మైనస్ గుర్తులు లేకపోతే ఈ విలువనే పెద్ద సంఖ్య అయ్యేది. కానీ మైనస్ గుర్తుంటే ఈ విలువన ఏమవుతుంది? చిన్న సంఖ్య అవుతుంది. -24/36 చిన్న సంఖ్య. ఎందుకు? రుణ గుర్తులు ఉంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో పెద్ద సంఖ్య, ఇది పెద్ద సంఖ్య అండి రుణ గుర్తున్నప్పుడు. అదే మనకు ధన విలువలే ఉంటాయి, మైనస్లలో లేకపోతే అప్పుడు ఇది పెద్దదయ్యేది, ఇది చిన్నది. ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి ఇది దేనికి వచ్చింది? -2/3. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 7 ఉంటే ఆ సంఖ్య గణములో ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం. ఒకట్ల స్థానంలో 7 ఉంది. ఇది 2 అంకెలు కానీ 3 అంకెలు కానీ ఏదైనా కానీ మనకు అనవసరం అండి. మనకేం అడిగిండు, ఆ సంఖ్యని గణం చేస్తే దీన్ని క్యూబ్ చేస్తే 17 క్యూబ్ కానివ్వండి, 377 క్యూబ్ కానివ్వండి, 107 క్యూబ్ కానివ్వండి, ఒకట్ల స్థానంలో 7 ఉండి ఈ సంఖ్యని క్యూబ్ చేసినప్పుడు ఇక్కడ ఎవ్వున్నా ఒకట్ల స్థానం దాంతో మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఎందుకు, ఫస్ట్ 7 ఉంటుంది, 7 క్యూబ్ అంటే 7 × 7 × 7, ఇటు పక్కకి ఏ సంఖ్య అన్నా ఉండని. 7లో 49, 7లో 49 అంటే ఒకట్ల స్థానంలో 9 ఉంది. మళ్ళీ దీన్ని 7తో గుణిస్తాం కదా, 9 63 అంటే ఒకట్ల స్థానంలో 3 వస్తుంది. ఇది నువ్వు ఏ సంఖ్య అన్నా తీసుకో, దాని యొక్క ఒకట్ల స్థానంలో గణం చేసినప్పుడు అంటే 3 సార్లు గుణించినప్పుడు ఒకట్ల స్థానంలో 3 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్ 1.9999 నువ్వు PQ పూర్ణ సంఖ్యలు అవుతూ Q ≠ 0 అయ్యేటట్లు P/Q రూపంలో రాస్తే, అంటే అకర్ణీయ సంఖ్య రూపంలో రాస్తే దేన్ని 1.9999 ఇది కంటిన్యూ. దీన్నే మనం ఏం రాయొచ్చు, 1.9 బార్ అని రాయొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 2 విధాలుగా ఆన్సర్ వస్తుందండి మనకు. ఎట్లా, ఫస్ట్ది దీన్ని 1 + 9/9 అని రాసుకోవచ్చు. ఎందుకు, ఒకదానికి బార్ ఉంది, ఈ భాగాన్ని తీసేసి ఈ బార్ ఒకదానికి ఉంది కాబట్టి కింద ఒకటి పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ మెథడ్. 9/9 అంటే 1, 1 + 1 అంటే 2 ఆన్సర్. ఇట్లా కూడా రాయొచ్చు. లేదు అనుకుంటే ఇది మొత్తం తీసుకుందాం. ఫస్ట్ ఇచ్చినటువంటి మొత్తం సంఖ్య 19 అనుకుంటే ఈ 19 నుంచి బార్ లేనటువంటి సంఖ్యని తీసేయాలి. బార్ లేనటువంటి సంఖ్య 1 కాబట్టి 1ని తీసేసినాం. డివైడెడ్ బై ఎన్నిటికి బార్ ఉంది, ఒక్కదానికి కాబట్టి ఒక 9 రాసుకో. 9 రాసుకుంటే 19 నుంచి 1 పోతే 18, 18 డివైడెడ్ బై 9, 9 2 18 కాబట్టి మనకు ఆన్సర్ 2. ఆప్షన్ డి అనేది మీకు ఇట్లా చేసినా అంతే, ఇట్లా చేసినా అంతే. ఆప్షన్ 2 డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు. మొదటి 6 సంయుక్త సంఖ్యలు అన్నాడు 1 2 3 4. ఇది ఆల్రెడీ గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. 5 6 7 8 9 10 11 12 13 ఇట్లా తీసుకుంటూ పోదాం. సంయుక్త సంఖ్య అన్నాడు 1 సంయుక్త సంఖ్య కాదు, దీన్ని తీసేద్దాం. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య, 13 ప్రధాన సంఖ్య. మొదటి 6 అన్నాడు కాబట్టి మొదటి 6 4 + 6 + 8 + 9 + 10 + 12 1 2 3 4 5 6. మొదటి 6 సంయుక్త సంఖ్యలు. సగటు కావాలంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 6 రాశులు ఉన్నాయి కాబట్టి వీటి మొత్తం బై వీటి సంఖ్య. ఇప్పుడు ఇవి రెండు చూడండి, 4 6 10 అవుతుంది, 12 8 20 అవుతుంది, 20 10 30, 30 10 40, 45 9, 49/6, 49/6 వేస్తే 6 8 48 పోతుంది. 1 మిగిలింది, దీన్ని భాగించడానికి మన దగ్గర 6 ఉంది. 8 1/6 లేదు, మనకి ఇక్కడ పాయింట్లలో ఇస్తే చేసేవాళ్ళం. పాయింట్ పెట్టుకుంటే 10 వచ్చేది, మళ్ళీ 6 1 6 8.1 ఇట్లా సంథింగ్ వచ్చేది. మనకు భిన్న రూపంలో ఇచ్చిండు కాబట్టి, పూర్ణాంకం ఉండి మిశ్రమ భిన్న రూపంలో ఇచ్చింది కాబట్టి 8 1/6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇచ్చిన సంఖ్యలు 10 21 35 మరియు 24లలోని పరస్పర ప్రధానాంకాల జత. పరస్పర ప్రధానాంకాలు అంటే ఏ ప్రధాన సంఖ్యలకు లేదా ఏ సంఖ్యలు అండి, ప్రధాన సంఖ్యలు కాదు. ఇక్కడ పరస్పర ప్రధానాంకాలు కావాలంటే ఏవైనా 2 సంఖ్యలకు 1ని మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటాయి. వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు, లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు, లేదా సహప్రధాన సంఖ్యలు అంటారు. మరి ఇచ్చినటువంటి ఈ 10 21 35 24లలో ప్రధానాంకాల జత, పరస్పర ప్రధానాంకాల జత వీటిలలో ఏది తెలవాలంటే ఏం కావాలి? అవి రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి. ఫర్ సపోజ్ నేను ఒకటి చెప్తా, 3 8 ఉన్నాయి అనుకోండి. 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3. ఎందుకు? 3 అనేది ప్రధాన సంఖ్య. అదే 8ని తీసుకుంటే 1 2 4 మరియు 8. ఇప్పుడు ఇవి రెండిట్లలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను చూస్తే 1 మాత్రమే ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు ఇవి రెండు కూడా పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. కానీ 8 ప్రధాన సంఖ్య కాదు కదా. పరస్పర ప్రధాన సంఖ్యలలో ప్రధాన సంఖ్యలే కావాలని రూల్ ఏం లేదు.
కాబట్టి ఈ 3, 8 పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అట్లా ఇచ్చినటువంటి దీంట్లో ఇట్లా పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటి ఇవి అన్నాడు. అంటే దీనికి ఇవి కాకుండా వేరే కారణాంకాలు ఉండద్దు. ఇప్పుడు 21, 24 అవుతాయి అనుకుంటే 21 3 ఎక్కంలో పోతుంది, 3 వల్ల 21, అట్లా 24 కూడా 3 8లో పోతుంది. ఇప్పుడు 3 కారణాంకం అవుతుంది అంటే 1 కాకుండా 3 కూడా ఉమ్మడిగా ఉంది కదా, మరి 1 మాత్రం ఉంటేనే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఒకటి తప్ప వేరేది కూడా ఉంది 3 అనేది, కాబట్టి ఇది కాదు. ఆప్షన్ ఏ అనేది మనకు కాదు. 24, 35 చూస్తే 24, 35 చూస్తే 24 అనేది 3 ఎక్కంలో పోతుంది కానీ 35 పోదు, 2 ఎక్కంలో 24 పోతుంది కానీ 35 పోదు, 5 ఎక్కంలో 35 పోతుంది కానీ 24 పోదు. కాబట్టి 24, 35 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. మరి మిగిలినవి కూడా పోల్చుకుందాం. ఇప్పుడు 10 అనేది 5 ఎక్కంలో పోతుంది, 35 అనేది కూడా 5 ఎక్కంలో పోతుంది, కాబట్టి ఇది కాదు. ఇది 2 ఎక్కంలో 2 పోతాయి, కాబట్టి ఇది కూడా కాదు. మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏకైక ఆప్షన్ సి మాత్రమే ఇచ్చినటువంటి దాంట్లో అన్నాడు. దీంట్లో ఇప్పుడు ఇదే దాంట్లో 10, 21 ఇస్తే 10, 21 కూడా మనకు అయ్యేది, కానీ మనకు ఆప్షన్లలో ఇవ్వలేడు. 10, 21 ఇచ్చినా కానీ ఈ 10, 21 మనకు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటివి, కానీ ఆప్షన్లు ఇవ్వలేడు. ఆప్షన్లో 24, 25 ఇచ్చిండు, ఇది కూడా పరస్పర ప్రధాన సంఖ్యల జత అవుతుంది. నెక్స్ట్ 7, 2, 3 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేటట్లు రాయగల విభిన్న 3 అంకెల సంఖ్యల సంఖ్య. ఇది మనకు 10th దాటిన తర్వాత ఇంటర్ లెవెల్లో చాలా ఉన్నాయండి. ఇది వాస్తవంగా ఇది అంకెలు పునరావృతం కాకుండా రాస్తున్నాం కాబట్టి దీన్ని 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. అంటే 3 × 2 × 1 డైరెక్ట్గా ఆన్సర్ 6 అవుతుంది. ఆన్సర్ 6 అవుతుంది. లేదు ఇంకా ఆలోచిద్దాం, మనకి ఇంటర్ లెవెల్ది కాదు, ఈ 10th క్లాస్ లోపలిది, ఇది 4th, 5th క్లాస్లో ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. మరి దీన్ని ఏమంటున్నాం, మనకు రాయడానికి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఏమంటుండు, అంకెలు పునరావృతం కాకుండా ఫస్ట్ 7 తీసుకున్నాం, 7తో రాయొచ్చు, 2ను ముందు పెట్టి రాయొచ్చు, 3ను పెట్టి రాయొచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఆప్షన్. 7తో ఉన్నప్పుడు ఇక్కడ 2, 3 రావచ్చు, లేదు ఇదే 7 తోటి మళ్ళీ వేరే ఆప్షన్ 3, 2 రాయొచ్చు. ఇప్పుడు 7తోనే రాసేది అయిపోయింది. ఎందుకు అంకెలు పునరావృతం కావద్దండి. ఇదే 2 తోటి 7, 3 రాయొచ్చు, మళ్ళీ ఇదే 2ను ముందు పెట్టి 3, 7 అని కూడా రాయొచ్చు, 237. ఇప్పుడు 3 తోటి 7, 2 రాయొచ్చు, ఇదే 3 తోటి 2, 7 రాయొచ్చు. అంకెలు పునరావృతం కాకుండా అన్నాడు కాబట్టి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి మాత్రమే, కాబట్టి 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక బాలుడు ఒక సంఖ్యను పొరపాటుగా 75తో భాగించగా, ఒక బాలుడు ఒక సంఖ్యను పొరపాటుగా 75తో భాగించగా అతనికి భాగఫలం మరియు శేషం రెండూ 72 వచ్చినాయి. భాగఫలం 72 వచ్చింది, శేషం 72 వచ్చింది. అతను ఒకవేళ సరి అయిన సంఖ్య 72తో భాగించి ఉంటే అప్పుడు శేషం ఏమొచ్చేది, భాగించి ఉంటే శేషం ఎంత, భాగించి ఉంటే శేషం ఏమి వచ్చేది అన్నట్టు. ఒకవేళ అతను 72తో భాగించి ఉంటే. మరి ఇక్కడ చూడండి, మనకు ఒక రూల్ తెలుసు. ఏం తెలుసు, ఇది విభాజ్యం అయితే ఏ సంఖ్యనైతే మనం భాగించాలో అది విభాజ్యం అవుతుంది. దేనితోటైతే భాగిస్తామో అది విభాజకం అవుతుంది. ఇది భాగఫలం అవుతుంది. ఇదే మనకు ఆన్సర్. ఒకవేళ ఇట్లా భాగించినప్పుడు ఇది పోయి ఏదన్నా మిగిలితే అది శేషం అంటాం. అంటే దీని అర్థం ఏమి, విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం, ఈ 3 కలిపితే మనకు విభాజ్యం వస్తుంది. ఇది మనకు 5th క్లాస్లో ఉంది ఆల్రెడీ. ఈ 3 అంటే వీటిని గుణించి శేషానికి కలిపితే మనకు విభాజ్యం రావాలి. ఇప్పుడు ఇచ్చిన లెక్క ప్రకారం ఒక బాలుడు 75తో భాగించిండు. ఇక్కడ 75తో భాగించండి, ఇక్కడ ఉన్నటువంటి ఏదో సంఖ్యని. అతనికి భాగఫలం 72 వచ్చిందట, ఇది 72 వచ్చింది. అప్పుడు శేషం కూడా 72 వచ్చింది కదా. ఒకవేళ అతను దీన్ని 72తో భాగించి ఉంటే అప్పుడు శేషం ఎంత వచ్చేది అని అడిగిండు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 75 × 72 ఎంత అవుతుందో అది 72 × 75 కూడా అంతే, అవునా కాదా? A × B ఎంతనో B × A అంతే. ఇప్పుడు ఇక్కడ 72 తీసుకుంటే ఇక్కడ 75 తీసుకునొచ్చు. అప్పుడు మనకు శేషం 72 రాకుండా ఇక్కడ ఉన్న దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ 72 ఎక్కంతో వేస్తే ఈ 75తో కాకుండా 76తో ఈ సంఖ్య కూడా పోతుండే కదా.
ఒకదాన్ని పెంచుకుంటే అంటే నేనేమంటున్నా 2 తోటి 6 చేసినాం, 2 3లో 6, ఇది శేషం 0 వచ్చేటట్టు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదే 2 తోటి 6 చేసేటప్పుడు 2 2లో 4 చేసినాం అనుకో, శేషం 2 మిగిలింది. మనకు వాడు అన్నది అదే. ఇక్కడ వేరేది తీసుకుందాం, ఇది కన్ఫ్యూజ్ అయితే. 3 తోటి 12 చేసినాం అనుకో, 3 తోటే చేస్తే 9 పోయి మళ్ళీ 3 మిగులుతుంది కదా. 3 తోటి 15 చేసినాం అనుకోండి, 3 4లో చేస్తే 3 4లో 12 పోయి 3 మిగిలేది, 3 4లో 12 పోయి 3 మిగిలేదు. ఒకవేళ నేనేమంటున్నా 3 4 ఎంతనో 4 3 అంతనే, ఇదే 3 తోటి ఈ 3 శేషం మిగలకుండా దీనికి ఒకటి కలుపుకొని 3 5లో 15 చేసుకున్నచ్చు కదా. అట్లని ఇక్కడ కూడా 72 × 75 చేసే బదులు 72 × 76 చేస్తే ఈ 72 కూడా దీంట్లో భాగమై మనకు పోయి శేషం 0 మిగిలేది. ఇది డైరెక్ట్గా ఆలోచించిన కానీ ఆన్సర్ వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి. 75 × 72 ఎంతనో 72 × 75 కూడా అంతే. మనకు శేషం 72 మిగిలిందంటే ఈ 72 తోటి ఇంకొకటి దీంట్లో యాడ్ చేసుకొని 72 × 76 చేసుకుంటే శేషం మిగిలకపోయేది, 0 మిగిలేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 25 40 మరియు 60 ఇచ్చే భాగించగా ప్రతిసారి శేషం 7ని ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది? దీంట్లో శేషం 7 వచ్చేటట్టు అతి చిన్న సంఖ్యను తీసుకోవాలి ఇచ్చిన దాంట్లో. మరి 25 40 60లతో భాగిస్తే ప్రతిసారి శేషం 7 వస్తుందంటే శేషం 7 వస్తుందంటే 7 మిగులుతుంది. కాబట్టి ప్రతి దాంట్లోకి వెళ్ళి 7ని తీసేద్దాం ఫస్ట్. ఇది 1000, ఇది 500, మిగిలినట్టు రాసుకుందాం. మిగిలితే కదా ఇది, మిగిలకపోతే ఇట్లా ఉండేటి, దీనికి 7 కలిపితే మిగులుతున్నాయి. ఇట్లా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏం చేయాలంటే ప్రతి దానితోటి భాగిస్తున్నామంటే ఈ మూడిటి యొక్క కసాగు తీసుకోవాలి. మూడిటి యొక్క కసాగు తీసుకోవడానికి మరి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఇట్లాంటిది వచ్చినప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఈజీగా ఫస్ట్ ప్రధాన సంఖ్యలతోటి కొట్టుడు పోయేటట్టు రావాలి. ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద. ఇది 5 ఎక్కంలో పోతుంది కాబట్టి 5 5లో, 5 8లో, 5 12లో, మళ్ళీ 2 ఎక్కంలో పోతాయి. 2 తోటి 2 4 8, 2 6 12. ఇక్కడ 5కి 5 రాసినామండి. ఎందుకు? 2 ఎక్కంలో 5 క్యాన్సల్ కాదు కాబట్టి అట్లా క్యాన్సల్ కానప్పుడు ఎంత ఉందో అంతే దించుకోవాలి కింద కారణాంకాలు మనం కసాగ్ కనుక్కునేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కంలో 5 అలానే ఉంటుంది, 2 2లో, 2 3లో. ఇంతకంటే చిన్నగా విడగొట్టరాదు. విడగొట్టినప్పుడు ఏం చేస్తాం? కసాగ్ కావాలంటే ఇవన్నిటిని గుణించాలి. 5 2 10, 10 2 20, 25లో 100, 100 2 200, 200 × 3 600. మనకు 600 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి 607. ఈ 600 అనేది మనకు 25 తోటి భాగించబడుతుంది, 40 తోటి భాగించబడుతుంది, 60 తోటి భాగించబడుతుంది. ఇట్లా 3 తోటి భాగించబడి 7 శేషం మిగలాలంటే 607. అందుకే 7ని తీసేసి కసాగుని కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 35² మరియు 36² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య మనకు ఆల్రెడీ మన క్లాస్లో అయింది. n² మరియు n+1² మధ్య n+1² వర్గ సంఖ్యల మధ్య, అంటే వీటి వర్గ సంఖ్యల మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యల సంఖ్య 2n. చాలా సింపుల్ అండి. 2 × n అంటే 35, 2 × 35, 2 × 35, 35 2 70. ఆన్సర్ 70 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాటిలో పైథాగోరియన్ త్రికం కానిది. ఇది కూడా మన క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. పైథాగోరియన్ త్రికం కావాలంటే ఫస్ట్ పైథాగోరియన్ త్రికం 3 4 5 ఉంటుంది. నెక్స్ట్ ఇవి కాకుండా 5 12 13ని గుర్తుపెట్టుకోమని చెప్పినాం. అదేవిధంగా నెక్స్ట్ 7 24 25ని, 8 15 17ని, ఇవి 4ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3 4 5 ప్రాథమిక త్రికం అయితే దీన్ని 3 2 6, 4 2 8, 5 2 10 కూడా త్రికాలు అవుతాయి, పైథాగోరియన్ త్రికాలు. లేదా 3 3 9, 4 3 12, 5 3 15 కూడా అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన దాంతో చూసుకుందాం. 5 12 13 ఇది ఆల్రెడీ పైథాగోరియన్ త్రికమే కాబట్టి కానిది అడిగిండు, ఇది ఆన్సర్ కాదు. 7 24 25 కూడా పైథాగోరియన్ త్రికమే. 6 8 10 6 8 10 కూడా పైథాగోరియన్ త్రికమే. 6 8 12 అనేది పైథాగోరియన్ త్రికం కాదు. కాబట్టి మనకి ఇవి తెలిస్తే, ఫస్ట్ ఈ 4 తెలిస్తే మనకి ఈజీగా వస్తుంది. దీంతో ఇవి ఇచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు వీటిలో కూడా అడుగుతారచ్చు. పైథాగోరియన్ త్రికం 5 2 10,
12 రెంట్లు 24, 13 రెంట్లు 26. ఇవి ఆప్షన్లలో ఇచ్చినా కానీ ఇవి పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. ఫస్ట్ ఈ 4ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదాన్ని మల్టిప్లై చేసిన అంటే 2తో గుణించిన, 3తో గుణించిన, 4తో అట్లా గుణిస్తే వచ్చే సంఖ్యలన్నీ కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. నెక్స్ట్ ఏ కనిష్ట సంఖ్యను 3,21,721కు కలిపిన వచ్చు సంఖ్య 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇది భాజనీయత సూత్రం అండి. ఒక సంఖ్య 3చే నిశ్శేషంగా భావించబడాలంటే ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడా 3తో భావించబడితే సరిపోతుంది. అంకెల మొత్తం అంటే 3 + 2 + 1 + 7 + 2 + 7. 3 2 5, 5 1 6, 6 7 13, 13 2 15, 15 7 22. 22ని 3తో భాగిస్తే ఇంకొకటి మిగులుతుంది. అంటే 22 కాకుండా ఇది 24 అయి ఉంటే 3 8 24 నిశ్శేషంగా భావించబడేది. మరి 22 24 కావాలంటే డిఫరెన్స్ 2. అంటే దీనికి 2ని కలిపితే ఈ 3,21,727కు 2ని కలిపితే ఈ 2ని కలిపితే అప్పుడు అది 3,21,729 అవుతుంది. ఇప్పుడు ఇది 3తోని నిశ్శేషంగా భావించబడుతుంది. కాబట్టి దాన్ని కలపాల్సిన కనిష్ట సంఖ్య 2 అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు వి బార్డ్మస్ రూల్ ప్రకారము సూక్ష్మీకరించేటటువంటి రూపము. మనకు ఇట్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనకు వి బార్డ్మస్ రూల్ అనేది మనకు తెలవాలి. ఇంట్లో దీన్ని వినిక్యులం అంటారండి. పైన బారస్తే ఇది బ్రాకెట్ అంటే మళ్ళీ మల్టిప్లై చేయడమే. ఆఫ్ అంటే కూడా ఇట్లా ఆఫ్లో పెట్టి లోపల ఇస్తారు. మళ్ళీ ఇది డివిజన్, ఇది మల్టిప్లికేషన్ అంటే ఇది డివైడెడ్ బై, ఇది ఇంటూ, ఇది అడిషన్ కలపడం, ఇది సబ్స్ట్రాక్షన్. ఈ పద్ధతిలో చేయాలి. ఫస్ట్ ఇదే చేయాలి కంపల్సరీ. ఒకవేళ మనకి ఇక్కడ బార్ లేదు కాబట్టి అది చేస్తాం. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్. నెక్స్ట్ చేయాల్సింది బ్రాకెట్లో ఉన్నది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. 3 + 6 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చేయాల్సింది డివిజన్ అండి. ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉంది? 48 డివైడెడ్ బై 6. 48 డివైడెడ్ బై 6 అంటే ఇది 8. ఇప్పుడు మనకేం మిగిలింది? 124 మైనస్ 8 + 4 ఇంటూ 3 + 6 మిగిలిందండి. ఎందుకు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +6 అయింది. ఇప్పుడు డివైడెడ్ బై వేసేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ చేయాల్సింది మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎక్కడుంది? ఇక్కడ 4 3లో 12. ఇది 12 అవుతుందండి. ఇప్పుడు 124 మైనస్ 8 + 12 + 6. ఇప్పుడు చేయాల్సింది అడిషన్, కలపాలి. 8 + 12 20, 20 + 6 26. 124 నుంచి 26 పోతే 24 నుంచి 24 పోయింటే 100 ఉండేది. ఇంకో 2 ఎక్స్ట్రా పోయింది కాబట్టి 98 అనేది మనకు ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇవి మనకు 2016 మరియు 2017లలో టెట్లో వచ్చినటువంటి మన ప్రాబ్లమ్స్. అందుకే మన క్లాసుల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా అక్కడ దొరుకుతుంది. ఏ విధంగా సింపుల్గా చేయాలి, ట్రిక్స్ ఎలా ఉంటాయి, లాజికల్గా ఎట్లా థింక్ చేయాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా కానీ మన క్లాస్లో అందరు సమానమే అండి. మీతో పాటు నేను నేర్చుకుంటా, నాతో పాటు మీరు నేర్చుకోండి. మనం లాస్ట్కి మనం కోరుకునేది ఒకటే, సక్సెస్ కావాలి. ఎవరైనా మీ అందరి సక్సెస్ నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ భయం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక్కసారి మనం మ్యాథ్స్లోకి దిగిన తర్వాత, అంటే ఆ యుద్ధంలోకి దిగిన తర్వాత ఆటోమేటికల్గా మనకు అన్నీ వస్తాయండి. మనం భయపడుతూ కూర్చుంటే మనకి ఏది రాదు. ఎందుకంటే చాలాసార్లు చెప్తున్నా, ప్రతి 0.001 మార్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ని ఇది డిసైడ్ చేస్తుంది. నువ్వు ఉద్యోగస్తుడివై సమాజంలో మంచి పేరుని తెచ్చుకుంటావా లేదా నిరుద్యోగిగా మారిపోతావని నిన్ను డిసైడ్ చేసేది 0.001 మార్కే. అంటే ప్రతి హాఫ్ మార్కు, ప్రతి మార్కు నువ్వు పెట్టే ప్రతి ఆన్సర్ కూడా నీకు ఇంపార్టెంట్. అందుకే క్లాసుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. క్లాస్ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఈ 2016-17 టెట్ పేపర్కి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి మన సంఖ్యా వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి ప్రశ్నలు. సంఖ్యా వ్యవస్థ నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి రెడీగా ఉండండి. క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే.